శ్రీమాత్రే నమః. పనిలో ఆటంకాలు. ఈ గణేశుని పూజతో అంతా సెట్టు. గణేశ దమన పూజ విశిష్టత. పూజా విధానం ఇదే. తలపెట్టిన పనుల్లో తరచూ ఆటంకాలు వస్తున్నాయా? పనులు పూర్తి కావడం లేదా? జాప్యం జరుగుతుందా? అయితే విఘ్న వినాయకుడిని ప్రార్థించాలని పురాణాలు చెప్పబడుతున్నాయి. ముఖ్యంగా చైత్ర మాసంలో బుధవారం చవితి కలిసి వచ్చిన రోజు చేస్తే గణేశ దమన పూజతో ఎలాంటి విఘ్నాలైనా తొలగిపోతాయని విశ్వాసం. ఈ సందర్భంగా గణేశ దమనం ఎప్పుడు రానున్నది? గణేశ దమన పూజ విశిష్టత ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం. ఆటంకాలు తొలగించే గణేశ దమన పూజ. వినాయకుడికి ప్రీతికరమైన బుధవారం రోజు నిష్ఠతో పూజలు చేస్తే వ్యక్తిగత సమస్యలు, వృత్తి, ఉద్యోగ ఆటంకాలు తొలగిపోతాయని విశ్వాసం. అదునైన చైత్ర మాసంలో చవితి బుధవారం కలిసి వచ్చిన రోజు చేస్తే వినాయకుడి దమన పూజతో ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయని, విశేష శుభఫలితాలు పొందవచ్చని విశ్వాసం. గణేశ దమన పూజ ఎప్పుడు? ఏప్రిల్ 2వ తేదీ బుధవారం చైత్ర శుద్ధ చవితి కలిసి వచ్చిన సందర్భంగా గణేశ దమన పూజ జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు. ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు పూజకు శుభ సమయం. ఆర్థిక సమస్యలు, రుణబాధలుంటే బుధవారం వినాయకుడిని నిష్ఠతో పూజించాలి. ఈ రోజు ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇంటిని, పూజా గదిని శుభ్రం చేసుకుని గడపలో పసుపు కుంకుమ పెట్టి ఇంట్లో గణపతి విగ్రహానికి పాలతో అభిషేకించి గరికాయ, జిల్లేడు పూలతో పూజ చేయాలి. తర్వాత వినాయకుడిని ఇష్టమైన ఉండ్రాలు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు, రుణబాధలు తొలగుతాయి. జాతకంలో బుధుని స్థానం బలహీనంగా ఉంటే, వ్యక్తిగత జాతకంలో బుధుని స్థానం బలహీనంగా ఉంటే గణేశ దమనం రోజు మరకత గణపతిని పూజ చేసి ఆకుపచ్చని వస్త్రాలు సమర్పించాలి. అలాగే జాతక రీత్యా పచ్చతో చేసిన ఉంగరాన్ని వంటివి ధరించడానికి ఈరోజు మంచి రోజు. ఈరోజు వినాయకుడికి 11 మోదకాలు సమర్పిస్తే శుభం జరుగుతుంది. సర్వశుభం. వినాయకుని దర్శనం. గణేశ దమనం రోజు సమీపంలోని వినాయకుని ఆలయాన్ని దర్శించి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఏర్పడుతున్న ఆటంకాలు తొలగిపోతాయని విశ్వాసం. ఈరోజు ఆలయంలో గణేశునికి అరటిపండ్లు, కొబ్బరికాయ, చెరుకు ముక్కలు సమర్పిస్తే వృత్తిలో స్థిరత్వం కలుగుతుంది. ఓం శ్రీ గణపతియే నమః. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్